ఎక్కడ మెట్ల కింద ఉంది? మెట్ల కిందకి వెళ్ళనా? ఏముంటది? మెట్ల కింద పెట్టాను స్వామి. ఉండనే అదే పోతుంది. ఎక్కడ? ఇదా ఇటు పక్క నీళ్ళు వచ్చినాయి అన్నావా? అదే పోతుంది. వెళ్ళిపోతా అయ్యప్ప గుడిలోంచి అటు నుంచి అట్లా వెళ్ళిపోతా బండి తీసుకుని. వీడియో తీస్తున్నా. పొద్దున ఎవరో పెట్టారు. టైం ఎంత అయింది చూడు. ఇది షిరిడి సాయిబాబా ఆలయం, గుడి, మందిరం. ఇక్కడ ఈరోజు కురిసిన వర్షానికి ఈ గుళ్ళో స్టాఫ్ ఈయన అటెండరు చక్కగా ఈత కొట్టుకుని సంతోషంగా ఆడుకునే సంబరం యోగం కలిగింది. ఇది వాస్తు గణపతి ఆలయం. ఇదంతా కూడా ఈ వర్షంతో గుడి మెట్ల వరకు కూడా నీళ్లు నిండిపోయినాయి. ఇక్కడ రాకపోకలకి అంతరాయం. అలాగే ఇది ద్వారకామాయి అంటారు. ఇది ఒకప్పుడు షిరిడి సాయిబాబా మండపము. దీంట్లో కూడా సగం వరకు నీరు నిండిపోయింది. ఇదంతా ఆలయ ప్రాంగణము. చక్కగా చెరువుని తలపింపజేస్తూ ఉన్నది. ఇప్పటి వరకు ఈ చెరువులో ఈ మనిషి చేపల్ని పట్టుకొని వచ్చాడు. ఇక ఈ ఆలయంలో ఈ వరద వర్ష ఉధృతంతా కూడా తగ్గాలి అంటే కొంత సమయం పడుతుంది. అలాగే ఇది ఈ మందిరానికి ప్రధాన ద్వారము. ఈ ద్వారం నుంచి మనిషి మోకాళ్ళ లోతు నీరు నిండిపోయింది. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణము. వరుణదేవుడు ఈ విధంగా ఆలయానికి వచ్చిన చీడపీడల్ని, అలాగే తనకు కావలసినటువంటి పవిత్రతని వరుణదేవుడి ద్వారా శుద్ధి చేసుకోవడం జరుగుతోంది. అది శ్రీకృష్ణ గర్భ ఆలయం. మురళీకృష్ణుడి యొక్క గాలి గోపురం. అలాగే ఈ పక్కన హరిహరసుతుడు అయ్యప్ప స్వామి వారి యొక్క దేవస్థానం, గాలి గోపురం. చుట్టుపక్కలంతా కూడా పచ్చని ప్రకృతితో ఉన్నటువంటి ఈ ఆలయాలన్నీ కూడా వర్ష ప్రభావంతో మునిగిపోయినాయి. ఇది ఆలయం, ప్రధాన ఆలయం.